ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? కోనేటి దగ్గర లేరు, గుడి దగ్గర లేరు, ఇంకెక్కడికి వెళ్ళినట్టబ్బా? పోనీ గుడి లోపల ఉన్నారేమో, చూసొద్దు. విహారీ, ప్రసాదం తీసుకో. ఆదికేశవ గారిటే వస్తున్నారు. నన్ను ఇక్కడ చూశారంటే విషయం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలా? విహారీ, నిన్నే. ప్రసాదం తీసుకోరా. అది నేను తర్వాత తింటాను, మీరు తినేయండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. విహారీ, విహారీ, సహస్ర వెళ్ళు, పెట్టుకో. బాబా, అయ్యో, బాబా ఆగు. ఏమైంది నీకు? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అలాంటిదే లేదు సహస్రా. పిన్ని వాళ్ళు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తోంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నాకు కూడా చెప్పకూడదా? ఏం లేదు సహస్రా. చెప్పు బావా. సహస్రా, ఇక్కడ నాకు టెన్షన్ పడే విషయాలు ఏముంటాయి చెప్పు? ఊరు కాని ఊరు, నాకు ఇక్కడ మనుషులు కూడా తెలియదు కదా. అలాంటప్పుడు నాకు ఇక్కడ కంగారు పడ్డానికి, టెన్షన్ పడ్డానికి ఏముంటుంది చెప్పు? నిజంగా ఏమీ లేదు కదా? హే, నిజంగా ఏమీ లేదు సహస్రా. మరి నన్ను చూసానన్న హ్యాపీనెస్ కూడా నీలో లేదు? చూడు నేనెంత సంతోషంగా ఉన్నానో. నిన్ను చూడగానే నేనెంత ఆనందపడిపోతున్నానో చూడు. నా సంతోషం నీకు తెలియటం లేదా? బావా, ఇదిగో చూడు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా కనిపిస్తున్నావు. సరే బావా, ఇంతకు నువ్వెక్కడికి వెళ్తున్నావు? చెప్పు బావా, ఎక్కడికి? నేను యాక్చువల్లీ అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సహస్రా. ఈ టెంపుల్ ఏరియాలో సిగ్నల్ సరిగ్గా దొరకటం లేదు. నేను కొంచెం బయటికెళ్ళి ఫోన్ చేసి వస్తాను. నేను కూడా నీతో రానా? అరే, నువ్వు అత్తయ్య వాళ్ళతో ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తాను కదా. సరే, జాగ్రత్త. ఓకే ఓకే. ఏమైందంట? ఏదో ఆఫీస్ కావాలంటే పిన్ని, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే మాట్లాడేసి వస్తానన్నాడు. నాకు తెలియని ఆఫీస్ కాల్స్ ఏంటో ఈ మధ్య బాగా ఎక్కువైనాయి. ఓ, నేను చెప్పినట్టే మీరందరూ గుడికొచ్చారన్నమాట. ఈ గుడి చాలా మహిమగలదని, ఇక్కడ దేవుణ్ణి ఏం కోరుకున్నా జరుగుతుందని నొక్కి నొక్కి చెప్పారు కదా. అందుకే మేము కూడా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే మాకు కూడా అర్థమైంది ఈ గుడి ఎంత మహిమగలదో. మంచిదమ్మా, మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అమ్మా, ఇంతకీ మీకు ఈ గుడి నచ్చిందా? దేవుణ్ణి మనసారా కోరికలన్నీ కోరుకున్నారా? మాకున్న కోరికల్లా ఒక్కటే, మా అమ్మాయి పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని. ఈ గుళ్ళోకి వచ్చి ఆ దేవుడికి నమస్కారం చేసుకుని మీ కోరిక కోరుకున్నారు.
ఇక మీ కోరిక తీరినట్టేనమ్మా. మీ అమ్మాయి పెళ్లి ఎవరితో చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో నిర్విఘ్నంగా జరిగిపోతుందమ్మా. అలాగే ఈ రోజు రాత్రికి ఈ ఆలయంలోనే నిద్ర చేసి వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. ఈయన చెప్పినట్టు అంతా మంచే జరిగితే బాగుండు. పద్మాక్షి వాళ్ళకి నా మీదున్న అనుమానాలు కోపాలు తొలగిపోతాయి. అలాగే ఆదికేశవ్ గారు, తప్పకుండా చేస్తాం. ఏంటి అన్నీ నువ్వే నిర్ణయాలు తీసేసుకుంటున్నావు? మాకిష్టం ఉందో లేదోనని కనీసం మమ్మల్ని అడగాలని కూడా అనుకోవా? దీనికోసం కూడా డిస్కషన్ అవసరమా? ఆదికేశవ్ గారు ఇక్కడే నిద్ర చేస్తే మంచిదంటున్నారు కదా. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి వెళ్దాం, ఏమవుతుంది? అలాగే చేద్దాం అక్క. ఇంతవరకు వచ్చాక ఇంకా అదొక్కటి మిస్ చేయడం ఎందుకు? అలాగే చేద్దాం. మంచిదమ్మా. అన్నట్టు మీరు ఆర్డర్ ఇచ్చిన బట్టలని ఈ నెలాఖరికి నేనే స్వయంగా హైదరాబాద్ వచ్చి నీకు అందచేస్తాను. సరేనా? మంచిది. సరేనమ్మా, ఉంటాను. మంచిదండి. థ్యాంక్ గాడ్. మీ నాన్నగారు నన్ను చూస్తారేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? విహారీ గారు, ఒక పని చేయండి. నేను అమ్మని నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మీరు ఏదో విధంగా మీ వాళ్ళని పంపించేసి రండి, సరేనా? తీసుకోండి, జాగ్రత్త. ఓకే. నాన్న, అమ్మా కనకం, అల్లుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? నీకోసం మొత్తం వెతుకుతున్నాను. ఇంతకీ ఫోన్ దొరికిందా? ఫోన్ దొరికింది. ఆయనకి ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు, అందుకని మీ దగ్గరికి రాలేదు. ఇంతకీ అల్లుడు గారేరమ్మా? ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవంట, అందుకే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడేసి ఇంటికి వచ్చేస్తానన్నారు నాన్న. సరే, అల్లుడు గారు వచ్చేంత వరకు ఇక్కడే ఎదురు చూద్దాంలే. మనల్ని వెళ్ళిపోమన్నారు నాన్న. ఆయన ఫోన్ మాట్లాడేసి వచ్చేస్తానన్నారు. మనం వెళ్ళిపోదాం, పదండి. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.